వ్యసనపరులు పిల్లలతో ప్రవర్తించే తీరు వారి జీవితాలను నాశనం చేస్తోంది. తమ అవసరాలకు పిల్లల్ని ఉపయోగించుకోవడంతో వారి కొంప ముంచుతోంది. ఉజ్వల భవిష్యత్తున్న చిన్నారులు పెద్దల్ని అనుకరిస్తూ నాశనమవుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు అమరావతి. అనంతపురం జిల్లా పరిగి మండలం గొల్లపల్లి స్వగ్రామం. తల్లిదండ్రులు నాగరాజు, అల్వేలమ్మ. చిన్నప్పటి నుంచి అమరావతి చదువుల్లో చురికే. 8వ తరగతి వరకు తోటి విద్యార్థులతో కలిసి బాగా చదువుకుంది. తల్లిదండ్రులు కూడా కూతురు చదువును చూసి మునిసిపోయారు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిపోవడంతో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అవ్వ తాత దగ్గరే ఉండేది. తాత మద్యం సేవించడం, అవ్వ ఆకు వక్కా వేసుకునేవారు. అమరావతితోనే మద్యం, ఆకు వక్కా తెప్పించుకునేవారు. ఈ 2 అలవాట్లు అమరావతి కూడా నేర్చుకుంది. ఇదే క్రమంలో తల్లిదండ్రులు తమ కూతురి బాగోగులపై పెద్దగా దృష్టిని సారించలేదు. ఈ క్రమంలోనే అమరావతి మద్యం సేవించడం అలవాటు చేసుకుంది. అలా తాగుతూ తాగుతూ చివరికి బానిసగా మారింది. ఎంతలా అంటే తల్లిదండ్రులు స్కూలుకు పంపిస్తే అక్కడి నుంచి తప్పించుకుని హిందూపురం చేరుకునేది. మద్యం కోసం కనిపించిన వారినల్లా డబ్బులు అడిగేది. ఎవరైనా తాగడానికి డబ్బిస్తామంటే వారి వెంట పడేది. మందు తాగిన తర్వాత మత్తులో ఎక్కడ పడితే అక్కడ పడేది. మళ్లీ మెలకు వచ్చిన తర్వాత ఇంటికి చేరుకునేది. రోజుకు కనీసం 10 సార్లైనా ఆకు వక్క వేసుకోకపోతే అమరావతికి నిద్ర పట్టేది కాదు. ఉదయం లేవగానే మందు వేయకపోతే పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తోంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు అమరావతిని గొలుసులతో కట్టేసి కూలి పనులకు వెళ్తున్నారు. వారు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే గొలుసులు విప్పుతారు. ఒక్కోసారి గొలుసులను కూడా తెంచుకుని హిందూపురం వెళ్లి మద్యం సేవిస్తోంది. ఈ అలవాటును మాన్పించడానికి అమరావతిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే ఆర్థిక స్తోమతలకే సరిగా చూపించలేకపోయామని చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల బాగోగులపై శ్రద్ధ పెట్టకపోవడం కారణంగానే అమరావతి మద్యానికి బానిసైందని మానసిక వైద్య నిపుణులు ఎండ్లూరి ప్రభాకర్ అంటున్నారు. సహజంగా మద్యానికి బానిసైన వారిని కనీసం 4 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. చికిత్స తర్వాత మద్యం కొనసాగించే వారికి మద్యం సేవిస్తే రియాక్షన్ వచ్చే మందులతో మాన్పించవచ్చని చెబుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు, ముఖ్యంగా పిల్లలు కూడా అట్లా అలవాటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే తల్లిదండ్రులకు అలవాటు ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తప్పు చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేసేటువంటి నైతిక హక్కు ఉండదు కాబట్టి పిల్లలు తెలియకుండా చెడిపోతారు. దానికోసం డబ్బు కోసం మందు దానికోసం బయట అడుక్కోనైనా సరే, లేకుండా దొంగతనమైనా చేసినా సరే, ఏదో రకంగా మందు లోపలికి శరీరంలోకి పోతే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మానాలా అనుకున్నా కూడా మానలేని స్టేజ్ ఉంటుంది అన్నమాట. అంటే దీని నుంచి బయటపడడానికి చాలా మార్గాలున్నాయి. మద్యం మహమ్మారి అమరావతి జీవితాన్ని బుగ్గిపాలు చేస్తోంది. బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాల్సిన అమ్మాయి తాగుబోతుగా రోడ్లపై తిరిగే పరిస్థితికి దిగజారింది. చిన్న వయసులోనే దురలవాట్లకు బానిసై చేజేతులారా బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. అమరావతి దీన పరిస్థితిపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా దాతలు సహకరించి అమరావతి సాధారణ స్థితికి వచ్చేలా చేయాలని కోరుతున్నారు. ఇవే బులెటిన్